అచ్చం ఆ కైలాసంలో ఉన్న శివుళ్ళ కనిపించారు. అసలు నువ్వున్నావే ఏదేదో మాట్లాడుతావు. సకు, నీలో నువ్వు నవ్వుకుంటావు కాబట్టే అందరూ నిన్ను పిచ్చిది అంటున్నారు. పరమశివుళ్లాగా మీకు కూడా మూడో కన్నుందవనా? అది తలుచుకుంటే నవ్వొచ్చింది. మీకో విషయం చెప్పనా? వాళ్ళందరూ నన్ను పిచ్చిదాన్ని అంటే నాకు బాధ కలుగుతుంది, కానీ మీరు నన్ను పిచ్చిది అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంట్రా దిగు? ఆ? బాబాగారి స్మరణ చేస్తున్నప్పుడు నీకు నవ్వెందుకొస్తోంది? అమ్మా, అది ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత ఉండాలి. నువ్వు గనక పరధ్యానంగా ఉంటే ఆ విషయం బాబాగారికి తెలిసిపోతుంది. అది మర్చిపోకు. ఇప్పుడు ఈ సక్కు వల్ల నేను అకారణంగా అమ్మ చేత తిట్లు తిన్నాను. కాసేపు ఆగరా, అంత తొందర ఎందుకు? శివప్ప, మనం వినాయక చవితి నాడు ఇంత త్వరగా ఎప్పుడైనా పడుకున్నావా చెప్పు? మన చిన్నారి సక్కు మనల్ని పడుకోనిస్తుందా? అందరి చేత జాగారం చేయిస్తుంది. శివప్ప, సక్కు అక్కడ ఏం చేస్తూ ఉంటుంది? భామ ఏదో చెప్పింది, కానీ మనం కళ్ళారా చూసేంత వరకు నమ్మలేం కదా శివప్ప. అత్తయ్య గారు, మీరు దిగులు పడకండి. బాగా పొద్దుపోయింది. మీరు ప్రశాంతంగా పడుకోండి, హాయిగా నిద్రపోండి. హాయిగా నిద్రపోవాలా? నాకెలా నిద్ర పడుతుంది చెప్పు? అమ్మా, శివప్ప, నాకు సక్కునొక్కసారి కళ్ళారా చూడాలనుంది. బామేం చెప్పింది? సక్కు మనల్ని పూర్తిగా మర్చిపోయిందట. లేదత్తయ్య, వదిన మాటలు మీరు అస్సలు పట్టించుకోకండి. మన సక్కు అక్కడ సంతోషంగా ఉందని నిజంగానే నీ మనసు చెప్తోందావమ్మా? మాట్లాడువమ్మా. ఈ మాట నువ్వు వినాయకుడు ముందు నిలబడి చెప్పగలవా? ఊరికే నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయకోమా. అమ్మా, అమ్మా, ఏంటిది? నీ ఒడిలో కాలిపోతుందంటే? ఉమా, త్వరగా తడిపడి తీసుకురా. అలాగే. అరే, ఏం వద్దు. అమ్మా, నా గురించి మీరు కంగారు పడకండి. కాటికి కాళ్ళు చాపుకున్న దాన్ని. అయ్యో అత్తయ్య, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? కాసేపట్లో జ్వరం తగ్గిపోతుంది, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. అమ్మా, నా మాట విను. నువ్వు కొంచెం కోలుకోగానే మనందరం వెళ్ళి సక్కును చూసొద్దాం. పోనీ ఒక పని చేద్దాం అమ్మా, మనందరం వెళ్ళి సక్కును తీసుకొచ్చి 2 రోజులు ఇక్కడే ఉంచుకుందాం. విశ్రాంతి తీసుకోమ్మా. వద్దురా, ఊరికే నన్ను విశ్రాంతి తీసుకోమని అనకండి. అమ్మా, చెప్పేది వినండి. రేపు ఉదయం నేను పెందలాడి లేచి సక్కును చూడడానికి వాళ్ళ అత్తగారింటికి ఒక్కదాన్నే వెళతాను. అమ్మా, సక్కు, సక్కు, సక్కు. పాపం మీకు ఆర్థిక స్తోమత లేదు. భక్తులు హుండీలో వేసే కానుకలతో బతుకుతున్నారు.
సక్కుని మీ ఇంటికి పంపించే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళింట్లో నాకు జరిగిన అవమానం అమ్మకి జరగకూడదు. అమ్మ తట్టుకోలేదు. రేపు ఉదయం నేను పెద్దలాడే లేచి సక్కును చూడడానికి వాళ్ళ అత్తగారింటికి ఒక్కదాన్నే వెళతాను. బామ్మ, అవును, ఈవిడ మా బామ్మే. నన్ను చూసిపోదామని వచ్చుంటుంది. బామ్మ, బామ్మ. బామ్మ, నీళ్ళు నీళ్ళు చాలా దాహంగా ఉంది. గొంతెండిపోయింది. నువ్వెవరమ్మా? బామ్మ, నేను సక్కుని. తల్లి, నాకు కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా. గొంతు తడుపుకుంటాను. అయ్యో బామ్మ, 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 రండి, మీరు ఇక్కడ కూర్చోండి. మెల్లగా మెల్లగా కూర్చోండి, ఉండండి. దాహం దాహం. ఇస్తాను. ఈవిడ్ని చూస్తుంటే నాకు మా బామ్మ గుర్తొస్తుంది. బామ్మ, నీకు మంచినీళ్ళు ఇస్తున్న అనుభూతి కలుగుతుంది. అంత దూకుడు పనికిరాదు సఖు. సఖు, చెప్పేది వింటున్నావా? సక్కు ఇక్కడే ఉన్నట్టు భ్రమపడుతున్నారు. సక్కుకి పెళ్లి జరిగిన విషయం ఈవిడ పూర్తిగా మర్చిపోయింది. సఖు, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. మంచినీళ్ళిచ్చి నన్ను ఆదుకున్నావు. పుణ్యం మూటగట్టుకున్నావమ్మా. సుఖీ భవ. అత్తయ్య గారు, సగ్గుబియ్యం జావ తెచ్చాను, కొంచెం తాగండి, ఓపికొస్తుంది. ఖాళీ కడుపుతో మందు వేసుకోకూడదు కదా. లేమ్మా. జావ నువ్వెందుకు తీసుకొచ్చావు? నేను నా సఖు ఇస్తేనే తాగుతాను. మీరిస్తే నేను తాగను. వద్దు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సఖు. అత్తయ్య గారు, శివప్ప, శాంతమ్మ గారి పరిస్థితి కొంచెం ఆందోళనగానే ఉంది. మనవరాలి మీద బెంగ పెట్టుకున్నారు. మందులు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. ఒక్కసారి సక్కును చూస్తే ఆవిడ త్వరగా కోలుకుంటారు.